తమను వాలంటీర్లుగా కొనసాగించాలంటూ ఇవాళ అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కొందరు వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో తమపై నాయకులు ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించారని, ఇప్పుడు ఈ ప్రభుత్వం తమను తిరిగి వాలంటీర్లుగా కొనసాగించామని చెబుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నాయకులు చెప్పినట్టుగానే తాము చేశామని, ఇందులో తమ ప్రయోజనాలు ఏమీ లేవని వారన్నారు. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే తమకు వాలంటీర్ ఉద్యోగాలు కొంతవరకు చేయూతనిచ్చాయని, అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఇవ్వమని చెప్పడం సరైనది కాదని వారన్నారు. ప్రస్తుత పాలకులు తమపై దృష్టి సారించి వాలంటీర్లుగా కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంద్రానగర్ నుంచి వచ్చాము. ఏం లేదు, మాకు ఉద్యోగాలు కావాలని మేము అడుగుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు మాతో రాజీనామా చేయించుకున్నారు. ఎందుకు నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది మిమ్మల్ని రీజాయిన్ చేసుకుంటామని భరోసా ఇచ్చి మాకు ఉద్యోగాలని రాజీనామా చేయించుకున్నారు. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం రాలేదు, అది అవతవకలు అయిపోయి ఇప్పుడు రాకపోవడం వల్ల మా సమస్య ఏంటి అనేది మాకు కూడా తెలియకుండా అయిపోయింది. ఎందుకంటే మేము చిన్న చితక తరగా మేము ఉండే ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళము, ఏదో టైలరింగ్ కానీ ఇంకొక పని కానీ మేము చేసుకునే వాళ్ళము. అలాంటిది ఇప్పుడు మాకు ఎటువంటి ఆధారము లేకుండా పోయింది. అందుకు తిరిగి మా ఉద్యోగాలు మాకు కల్పించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి కమిషనర్ గారు కూడా వినిపించుకున్నాము. ఆయన తర్వాత చూస్తాము అంటున్నారు. మాకు ఇది ఒక హెల్ప్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం.